ఢిల్లీ వర్సెస్ ఎస్ఆర్హెచ్. అసలు ఏం జరిగిందంటే ముందుగా టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ చేస్తామన్నారు. అందుకు తగ్గట్టుగానే ఓపెనర్స్ అలా వెళ్లి అలా వచ్చేసారు. టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమయ్యారు. పవర్ ప్లే లోనే మరోసారి 4 వికెట్స్ అయితే పడిపోయాయి. ఇంచుమించు ఎల్ఎస్జీతో జరిగిన విధంగానే జరిగింది. కాకపోతే అక్కడ కనీసం 190 రన్స్ అనేది కొట్టడం జరిగింది. ఇక్కడ మాత్రం జస్ట్ 163 రన్స్ మాత్రమే కొట్టారు. ఎస్ఆర్హెచ్ లో టాప్ స్కోరర్ ఎవరంటే మరోసారి అనికేత్ వర్మ అనే టీం అయితే ఆదుకున్నాడు. 74 రన్స్ కొట్టి భారీ స్కోరర్ గా నిలిచాడు సన్ రైజర్స్ హైదరాబాద్ పట్ల. ఈ మాత్రం స్కోర్ అనేది రావడంలో కీలకంగా మారాడు. ఇక ఢిల్లీ బౌలింగ్ విషయానికి వస్తే మిచెల్ స్టార్క్ సన్ రైజర్స్ అంటేనే పక్కబట్టేశాడు అనుకుంటా. లాస్ట్ ఫైనల్స్ లో ప్లే ఆఫ్స్ లో హెడ్ ని అవుట్ చేసిన స్టార్క్ ఈ రోజు కూడా హెడ్ ని అవుట్ చేయడం ఏకంగా 5 వికెట్ ఆల్ అయితే నమోదు చేసుకున్నాడు ఎస్ఆర్హెచ్ కి అగేన్స్ట్ గా. ఇక కుల్దీప్ యాదవ్ 3 వికెట్స్. ఓవరాల్ గా 163 రన్స్ కి 18.3 ఓవర్స్ లో ఆల్ అవుట్ అయిన సన్ రైజర్స్ హైదరాబాద్. ఇక బౌలింగ్ విషయానికి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది సన్ రైజర్స్ హైదరాబాద్. ఇక ఫాస్ట్ బౌలర్స్ ఎవరు కూడా పెద్దగా వికెట్స్ అయితే తీయడం లేదు. ఇక ఈ రోజు ఇంక్లూడ్ అయిన కొత్త స్పిన్నర్ జీషాన్ అన్సారీ ఈ రోజు మ్యాచ్ లో పడ్డటువంటి 3 వికెట్లు తనే తీయడం జరిగింది. ఇక ఈ మంచి నాక్ తో జీషాన్ అన్సారీ ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ లెవెల్ లో ఫిక్స్ అయ్యాడని చెప్పాలి. ఇక బ్యాటింగ్ లో ఎస్ఆర్హెచ్ మార్పులు చేయాలా నన్ను అడిగితే మాత్రం వీళ్ళు జస్ట్ ఒక చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మాత్రం వీళ్ళని ఎవ్వరూ ఆపలేరు. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రతి ఒక్క బాల్ ని హిట్ చేద్దాం అనే ఆలోచనతో కాకుండా వికెట్ పడ్డప్పుడు ఇన్నింగ్స్ ని బిల్డ్ చేద్దాం అనే ఒక ఇంటెంట్ పెట్టుకుని వికెట్ ఆడితే మాత్రం వీళ్ళని ఎవ్వరూ ఆపలేరు. అంత డిస్ట్రక్టివ్ బ్యాటర్స్ ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ టపటపా అని 5 to 6 వికెట్స్ పవర్ ప్లే లో పడ్డప్పటికి 180లు 190లు అయితే కొట్టేస్తున్నారు. కాబట్టి జస్ట్ మిడిల్ ఓవర్స్ లో కొంచెం కన్స్ట్రక్టివ్ గా ఆడితే గనక సన్ రైజర్స్ హైదరాబాద్ కి తిరిగే ఉండదు. ఇక ముఖ్యంగా వీళ్ళు బౌలింగ్ పైన కూడా దృష్టి సాధించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మొహమ్మద్ షమి, హర్షల్ పటేల్ లాంటి ఫాస్ట్ బౌలర్స్ అయితే వికెట్స్ తీయటం లేదు. దీనిపై మీరేమనుకుంటున్నారు? సన్ రైజర్స్ హైదరాబాద్ లో ఎటువంటి మార్పులు జరిగితే బాగుంటుంది అనుకుంటున్నారో కమెంట్స్ లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.